ఎన్ని సంగీతాలు అన్నమాట? ఎన్ని? 3 సంగీతాలు. ఏంటవి? ఏమైనా ఐడియా ఉన్నాయా? ఒకటి పత్రిజీ గారు ఫ్లూట్ మెడిటేషన్, 2 పత్రిజీ గారు ధ్యానమాచరణలు చెప్తారు. వాళ్ళతో నాకు ఇష్టమైన సంగీతం పెట్టు, బిస్మిల్లా ఖాన్ పెట్టండి. బిస్మిల్లా ఖాన్ సంగీతం 2. 3వది టిబెటన్ మ్యూజిక్. ఇప్పుడు మనం 3 సంగీతాలు పెట్టుకున్నాం. అదే ఎలుగుతో వర్తమానంలో అంటే మనం ధ్యానం చేసేటప్పుడు ఎలుగుతో ఉండాలి, వర్తమానంలో ఉండాలి. ప్రజెంట్ మూమెంట్ ఈజ్ వండర్ఫుల్ మూమెంట్. ప్రస్తుతంలో ఉన్న క్షణమే అద్భుతమైన క్షణము. దాని పేరు ధ్యానము. ఓకే, బ్రేక్ ద రొటీన్ అన్న పత్రిజీ గారు. ఇప్పుడు ఒకేలా ఉండకూడదు. ఇప్పుడు ఒకటే పాట పాడకూడదు, ఒకటే సంగీతం ఉండకూడదు. బిస్మిల్ ఖాన్ సంగీతం పెట్టుకోవాలి, టిబెటన్ మ్యూజిక్ పెట్టుకోవాలి, పత్రిజీ గారు పెట్టుకోవాలి. సంగీతం పెట్టుకొని ధ్యానం చేయాలి. సంగీతం ఉన్నదే ధ్యానం కోసం. పత్రిజీ కొంతమంది ఏమంటారంటే సంగీతం వద్దు, మూసుకోవడం, కూర్చోవడం, అది మౌన ధ్యానం, అది ఓకే. కానీ మనలో ఉన్న తుప్పు పోవాలి అంటే సంగీతం ఉండాలి. సంగీతం ఉన్నదే ధ్యానం కోసం పత్రిక గారు చెప్పారు. మరి ఇప్పుడు సంగీతం వద్దంటే సంగీతం ఉంటే మనసు కూడా ఆగిపోతాడట. ఎవరు చెప్పింది? మనసు ఏమీ పెట్టకపోయినా వెళ్తుంది, మౌనంలో ఉన్నా ఎక్కడెక్కడికో పోతుంది. అది ఎక్కడెక్కడికో పోయేదాన్ని తీసుకొచ్చి ఇక్కడ సంగీతం కాడ పెడతాము. అప్పుడు సంగీతం కాడ వింటూ వింటూ అది ఓలలాడుతూ ఉంటుంది ఆనందంతో. ఆ మనసు అలా 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 ఉండి 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 పోతుంది. ఇంకా మా మనసు పని చేయదు. అది సంగీతం. సంగీతం ఉన్నదే ధ్యానం కోసం అని పత్రిక చెప్తారు. పత్రిక స్వరగట్టిగా పత్రిక మాటే వినాలి, ఎవరి మాట వినకూడదు. 190 మంది 190 రకాలుగా చెప్తారు. అది మనకు అనవసరము. వినడం వరకే, ఆచరణ వద్దు. మనము ఎదగము. పత్రిజీ గారి వ్యాధి నిజంగా వచ్చి గోదాట్లో మునగడంటే ఈ మునగడం కాదు, దూకేయాలి. పిచ్చి మెచ్చి దూకేయాలి. చచ్చిపోతాం బతుకుతాం మనకు సంబంధం లేదు. ఎవరు దూకుతారండి? నేను దూకుతా. నువ్వు దూకుతానే నీకు అన్నీ అయిపోయి ఒంటరిగా ఉంటాను. అలాగంటే నేను ఇప్పుడు 93లోనే దూకుతాను. ఒక గురువు గారు కదా, అప్పుడైతే మా అమ్మాయి పెళ్ళిళ్ళు అవ్వాలి, నాకు ఇంత అవసరం, అప్పుడే దూకుతాను. ఇప్పుడు దూకడం గొప్ప. అట్లా ఉండాలి గురువు అంటే. దూకమంటే దూకాలి. దూకితే ఎక్కడికి వెళ్తామండి? మనం గోదావరిలోకి వెళ్తాం. కానీ మునగము, చావము. అక్కడ దూదులా తేలిపోతాము. ఎవడో వస్తాడు మన గుడ్లుగా కూర్చోబెడతాడు. మనము టైం అవంతే ఎక్కడికి పోము. నడేట్లో మునిగినా ఎక్కడికి పోము. నడి సముద్రములో ఉన్నా ఎక్కడికి పోము. ఒకసారి రియాలిటీగా జరిగింది. విమానంలో వెళ్తూ ఉండగా పేరుపై సముద్రంలో చల్లాచెదరైపోయింది. అక్కడ అటు ఇటు పోతారు, ఉండిపోతారు. ఈత వచ్చిన వాళ్ళు ఉన్నారు, 2-3 వాళ్ళు ఈస్తున్నారు. ఎంతవరకు ఈస్తారు సముద్రంలో? ఒకడు ఈతల నారాయణుడు ఇలా ములుగుతాడు, ఇలా తేలుతాడు, ఇలా ములుగుతాడు, ఇలా తేలుతాడు. ఇట్లా జరుగుతూ ఉంది. అక్కడ చేపలు పట్టే వాళ్ళు వెళ్తారు బోట్లు ఆ సరిహద్దుల్లో. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు అనుకోండి, 2 కిలోమీటర్లు పేరవారం అనుకుందాం. ఆ పేరడం తెలుస్తుంది. వాడు ఏం చేస్తాడు? ఆ మోటార్తో సర్వమని వచ్చేస్తాడు. వాడి శబ్దాలు తెలిసిపోతాడు ఆ చేపలు పట్టేవాడికి. అది తెలిసిపోతే ఈ ఏరియా అక్కడ వస్తాడు. అక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుంది? ఇద్దరు ఏమవుతాడు, వాడు మురుగుతా తేలుతాడు. మరి ముందర దగ్గరికి వెళ్తాడు. ఆ మురిగే తేలిని తీసి పోటీ పెడతాడు. మరి అక్కడ చచ్చాడా? మరి ఎక్కడ చచ్చిపోతాం? అక్కడ మనకి రిటర్న్ టికెట్ ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాము కట్టాలకి 11 రోజులు. ఎవడు ఈ రోజున రిటర్న్ టికెట్ తీసుకుంటే 6 రోజులు వస్తాం. ఈ లోపల టికెట్ పని చేస్తా పని చేయదు. అలాగే మన రిటర్న్ టికెట్ ఉంటుంది. ఆ రిటర్న్ టికెట్ వచ్చినప్పుడు వాడు అక్కడ ఎక్కించుకుంటాడు. ట్రైన్ కూడా మనం తీసుకెళ్తాం. రిటర్న్ టికెట్ లేకోకుండా దాటితే టికెట్ పని చేయదు. లోపడైతే వాడు ఎక్కడ తీసుకోడు. రిటర్న్ టికెట్ ఉన్నప్పుడే మనం పైకి వెళ్ళాలి. రిటర్న్ టికెట్ లేకుండా మనం చచ్చిపోయామనుకోండి, ఎవరు పైకి వెళ్ళాడు, పైకి రానివ్వరు. నీకు ఇంకా టైం ఉంది బాబు, రేపు 2 రోజుల్లో ట్రైన్ ఉంటే ఇప్పుడు వచ్చి ఈ ట్రైన్ ఎక్కడికెళ్తాను ఎక్కించుకుంటా తీసి అట్లాగే వాళ్ళు కూడా తీసుకెళ్ళాలి పైకి. అప్పుడు ఏం చేయాలి? వీడు చచ్చిపోయాడు, ఊపిరి పోయింది, సరే రోజు బయట రాకు వచ్చేసింది. అప్పుడు ఏమవుతుంది? పైకి వెళ్తానంటే ఇంకా టైం ఉంది, ఇంకా టికెట్ అలా టైం ఉంది అంటాడు. కింద పోతామంటే ఈ శరీరం తగలబెట్టడం కట్టడం అయిపోయింది. అయినా సిలవర్ గారు కట్ అయిపోతుంది. వాడెక్కడ దాంట్లోకి లోపలికి అవకాశం ఉంటుంది. ఆ ఆత్మ ఏం చేయాలి? బయట తిరగాలి.
ఆడి టికెట్ రిటర్న్ టికెట్ టైం వచ్చేంత వరకు బయట తిరగాలి. ఆడే గుళ్ళోను గోపురాలు గాలిలో అడిగితే ఆటలు గాలి అంటాము, దెయ్యాలు భూతాలు అంటాము. దెయ్యాలు భూతాలు కాదు, రిటర్న్ టికెట్ ముందర తెచ్చాడు కాబట్టి అది దెయ్యంలో తిరుగుతుంది. అందుకే భగవద్గీతలో చెప్పారు, మనము చావకూడదు, చంపకూడదు. ప్రతి సరి ఎవరైనా చెప్పారుగా, ఈ శరీరానికి వస్త్రం ఎటువంటిదో ఇది పోతే కొత్త వస్త్రం ఎలా ధరిస్తామో అట్లాగే మన ఈ ఆత్మ ఏమవుతుంది, శరీరం ముసలిది అయిపోతుంది. ఈ శరీరాన్ని వదిలేసి కొత్త శరీరాన్ని తీసుకుంటుంది. ఆత్మకి జననం ఉంది కానీ మరణము లేదు. మరి మరణము లేని ఆత్మ పిండం ఎందుకు పెడుతున్నాము? పోయినంటే తర్వాత వచ్చేస్తారు. ఏం పోయి ఏం చేయాలి? ఆ పలానా రోజు చిన్న దినము, పలానా రోజు పెద్ద దినము, యొక్క ఉత్తర్లు ఇవ్వాలి, లేదా ఆత్మ శాంతించుతాయి. ఓదారు భూదాన్ని జనాన్ని పెండాకుదాన్ని ఏమి చెప్తాడు, 50 చెప్తాడు. అది మనకు అవసరమా? అసలు మరణమే లేనప్పుడు పెట్టలేదు దీనమైతే. అసలు దినము చెయ్యని అవసరం లేదు. సంపాదన పరులు పోవాలి, శరీరం అగ్గిపోవాలి, అస్థికులు కంగపోవాలి, పిండము కాకిపోవాలి. ఏంటి ఎవడాడు చెప్పేది? మరి మన పోవాలి మనం చేసుకున్న పాపకర్మలు. ఇక్కడ ఇంకా ఈ ఆట వరకు నేను దీపమే కడుతున్నానండి, లేదా సూర్య నమస్కారం చేస్తున్నానండి అని పూజ చేసి వాళ్ళు అర్థమవుతారు. ఇంకా చేసేట ఒకటి, సత్యములో జీవించాలి, సత్యాన్ని పలకాలి, సత్యాన్ని ఆశ్రయ సత్యములో ములగాలి. అలా ములిగితేనే కరెక్టు. సరే, ఓకే. ఎన్నాళ్ళు చేస్తున్నారు ధ్యానము? ఈ మధ్య కొత్తగా వచ్చారా? మరి 6-7 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి ఇంకా పూజ చేస్తున్నారా? అంటే నీకు గారంగా వదల్లా, గత జన్మ వారాకాసన వదల్లా, వదలలేదు. నేను 4 నెలలు చేశా ధ్యానం, తెలిసాక ఒకటి అన్నాడు పలానా నీకు తెలిసింది, ఓకే. నేను 4 నెలలు కట్టింది, సరే ఓకే, తల మానేసి. కానీ కొంచెం బాధ అన్నీ వచ్చినాయి. ఏం చేస్తాం? అలా నెమ్మది వచ్చింది. అయితే దాన్ని చిన్నది అందరికీ తెలుసు. పూజ కోటి సమస్తోత్రం, స్తోత్ర కోటి సమజప, జప కోటి సమధ్య. దీని అర్థం తెలుసుగా. మరి ఏది పూజలు? ఏది దగ్గర కూర్చోక దాని దగ్గర దాన్ని అన్నాడు, అదే మన దగ్గర రావాలి. అయ్యే పత్రిక ఏం చెప్పాడు? ధ్యానచక్రాలు కట్టాలి ఏం చెప్పాడు? ధ్యానం అయిపోతాడు ఏం చెప్పాడు? మనమంతా దేవుళ్ళము అని మర్చిపోవద్దు. మరి దేవుడు ఎక్కడున్నాడు? మరి మనమంతా దేవుళ్ళు అయినప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు లింగాష్టకం అభిషేకం అంటారు. లింగాష్టకం అభిషేకం శివరైతులు వస్తే లింగాష్టకం అంటే అభిషేకం అంటే ధ్యానం చేసి విస్మయ ప్రాణశక్తిని ఈ శరీరానికి ఇవ్వడమే అభిషేకము, లింగాష్టకము. ఇంకేముంది? లింగాష్టకం అభిషేకం. ఆ లింగానికి రాయి మార్చి దానికి పంచామృతానికి రాయి అంటే ఎక్కడికో పోతాయి. అవే లేని వాడికి ఇస్తే పాలు ఇస్తే పుణ్యం వస్తుందిగా. పూసేసి గంగం పోతే ఏముంది? సరే, పూజ చేసాం, యజ్ఞం చేసాం, యాగం చేస్తాం, ఓకే. వివిధ స్థాయిలో యోగి చెప్పాలి. ఏం చెప్పారు? కళ్ళ గురుడు గట్టు కర్మ చేయము, మధ్య గురుడు గట్టు మంత్రం చేయము, కొత్త ముందు గట్టు యోగ సామ్రాజ్యం, విశ్వదాభిరామ ఇద్దరు. అంటే ఏంటో? కళ్ళ గురుడు గట్టు కర్మ చేయము. కళ్ళ గురువులు ఏం చెప్తారు? కళ్ళ గురువులు అంటే మామూలు గురువులు, మామూలు గ్రాములు ఏం చెప్తారు? కర్మలు చేయమని. కర్మలు అంటే జన చేసేటప్పుడు ఆ కర్మ కాదు. కర్మ అంటే పని. ఆ భాషలో పూజలు అంటే బాహ్య పూజలు. ఇప్పుడు ఇక్కడ దీపం పెట్టాం, ఇక్కడ పెట్టాం. ఆ పూజని కరెక్ట్గా చేస్తున్నారా? పూజ స్నానం చేస్తా కాదు, ఓం చేయాలి. ఓం గంగ స్నానాయ బ్రాహ్మణాయ మహా ఓం అయ్యే మరి 3 సార్లు పోసుకోవాలి. మరి పోసుకుంటున్నారా?